హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ, ఎంత శ్రమకు అంతే ఫలితం. గోవర్ధనపురం జమీందారు భూపతికి ఉన్నట్టుండి పెద్ద జబ్బు చేసింది. ఘన వైద్యులు రాత్రింబవళ్ళు శ్రమపడి ఆయన్ని తిరిగి మామూలు మనిషిని చేశారు. అయితే గాలి మార్పు కోసం ఆయన వేరే చోటుకు వెళితే తప్ప పూర్తిగా మామూలు మనిషి కాలేడని వైద్యులు అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గ గ్రామం శ్రీపురం అని కూడా వాళ్ళు నిర్ణయించారు. శ్రీపురం గోవర్ధనపురానికి చాలా దూరం. ఆ ఊళ్ళో శ్రీపతికి దూరపు బంధువైన ఒక పేదరాలు తన కూతురుతో ఉంటున్నది. భూపతి నెల రోజుల పాటు అన్ని సుఖాలు మరిచి సామాన్యుడిలాగా ఉండటం అవసరం అన్నారు వైద్యులు. అంటే ఆయన రోజు కాలినడకన కొంత దూరం వెళ్ళాలి. విందు భోజనం లాంటివి తినకూడదు. కటిక నేల మీద పడుకోవాలి. చుట్టూ పరివారం కానీ భార్య బిడ్డలు కానీ ఉంటే అది చూసి సహించలేరు. అందుచేత వైద్యులు ఆయనను ఒంటరిగా శ్రీపురంలో ఉండమని చెప్పారు. కొంతకాలంగా సరియైన వానలు లేక క్షామానికి గురి అయింది శ్రీపురం. అక్కడ కూరగాయలు సరిగా పండటం లేదు. పంటలు సరిగ్గా లేవు. భూపతికి అన్ని రుచులు కావాలి. శ్రీపురంలో సరియైన తిండి దొరకదని భయపడి ఆయన తన వెంట చిన్న చిన్న జాడీలలో 10 రకాల నిలువ పచ్చళ్ళు తీసుకుని వెళ్ళాడు. పేదరాలికి భూపతి ఎందుకు వచ్చాడో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. కానీ ఆయన గొప్ప జమీందారుని ఎరిగి ఉండటం వల్ల మొదటి రోజున ఎక్కడి నుంచో కొద్దిపాటి కూరగాయలు సంపాదించి ఉన్నంతలో బాగా వండి పెట్టింది. అనారోగ్యం వల్లనో మరెందువల్లనో కానీ భూపతికి ఆ వంటలు చాలా రుచిగా అనిపించాయి. ఆయన పేదరాజుని మెచ్చుకుని తన జబ్బు సంగతి చెప్పుకుని, ఇక్కడ నెల రోజుల పాటు ఉండడం ఎలాగా అని భయపడ్డాను. నీ వంట అద్భుతంగా ఉన్నది అన్నాడు. ఇది విన్న పేదరాలి గుండెల్లో రాయిపడింది. జమీందారుకు నెల రోజులు వడ్డీ పెడితే ఆ రుణం ఆయన ఉంచుకోడు అని ఆమెకు తెలుసు. కానీ నెల రోజుల పాటు జమీందారీ స్థాయిలో వంటలు చేయాలంటే డబ్బు జమీందారు గారే ఇచ్చినప్పటికీ శరీర శ్రమ ఎవరు పడతారు? అందువల్ల ఆమె పనిపాట్లలో కూతురిని సాయం అడిగింది. అప్పుడు కూతురు ఉమా తల్లితో, అమ్మా, మనం అంత కష్టపడి వంటలు చేయలేము. 1-2 రోజులైతే పర్వాలేదు. నెల రోజులంటే చాలా కష్టం. ఏదో మనకు చేసినట్టే వంట చెయ్యి. ఆయన వెంట తెచ్చుకుని పచ్చళ్ళే వేసి భోజనం పెట్టేద్దాం అన్నది. అందుకు పేదరాలు సరేనన్నది. ఆమె జమీందారుకు మామూలుగా వంట చేసి, బాబు, తమరు జబ్బు మనిషి అన్న మాట మరిచి రకరకాల వంటకాలు చేశాను. ఈ రోజు నుంచి మీరు తెచ్చుకున్న పచ్చళ్ళే వడ్డిస్తాను. అవే మీ వంటికి మేలు చేసేవి అన్నది. భూపతి అందుకు అభ్యంతరం చెబుతూ, నా వంటికి ఒక గాలి మార్పే కాదమ్మా, తిండి మార్పు కూడా అవసరం. లోగడెప్పుడూ తినే ఆ పచ్చళ్ళు పనికిరావు అన్నాడు. అయినా పేదరాలు ఆయన మాటలు వినిపించుకోలేదు. రోజూ భూపతి ఊళ్ళో తిరగడానికి ఉమ తోడుగా వెళ్ళేది. వాళ్ళిద్దరూ ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. ఉమ చలాకీతనం చూసి ముచ్చటపడి, జమీందారు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, ఖర్చంతా నేనే భరిస్తాను అంటూ ఉండేవాడు. ఉమ ఈ విషయం తల్లికి చెప్పింది. తల్లి ఎంతో సంతోషించి, భూపతి బాబు చాలా మంచివాడు, ఆయన మన ఊరు రావడం మన అదృష్టం అన్నది. ఇలా 2 వారాలు గడిచాక భూపతి ఉమతో, ఉమా, నేను తెచ్చిన పచ్చడి రోజు ఇంట్లో తినేవి. అవే ఇక్కడ తినడం ఇబ్బంది అనిపిస్తున్నది. తిండంటే విరక్తి కూడా కలుగుతున్నది. నా మాట విని మీ అమ్మ వంటకాలేవో చేసి పెట్టమని మీ అమ్మతో చెప్పు అన్నాడు. ఉమ్మ వెంటనే, బాబుగారు, అమ్మ అంతా మీ మేలు కోసమే చేస్తున్నది. మీరే చూడండి, వచ్చినప్పటి నుండి ఇప్పటికీ మీ ఆరోగ్యం ఎంతో మెరుగైంది అన్నది. పేదరాలి ఇంట్లో ఉంటున్న భూపతి గొప్ప జమీందారని ఊళ్ళో చాలామందికి తెలిసింది. కొందరు ఆయనను చూడవచ్చారు. వాళ్లలో కొందరు ఆయన విందుకు ఆహ్వానించారు. పేదరాలు వేరే వంటలు చేయలేక భూపతి తెచ్చుకున్న పచ్చళ్ళే వాళ్లకు వడ్డించింది. భోజనాలయ్యాక ఆ విందుకు వచ్చిన వాళ్లలో నలుగురు పేదరాలితో, ఈరోజు నువ్వు వడ్డించిన పచ్చళ్ళు అద్భుతంగా ఉన్నాయి. వాటి రుచి మర్చిపోవడం కష్టంగా ఉన్నది. నీకెంత డబ్బైనా ఇస్తాం. అలాంటి పచ్చళ్ళు మాకు తయారు చేసి పెట్టాలి అన్నారు. పేదరాలు వాళ్లతో, ఆ పచ్చళ్ళు జమీందారు భూపతి గారి వెంట తెచ్చుకున్నవి, అవి నేను చేసినవి కావు అని చెప్పి పంపేసింది. శ్రీపురంలో భూపతి ఆరోగ్యం బాగా మెరుగవడం వల్ల ఆయన మరి 2 వారాలు ఎక్కువగా అక్కడే ఉండిపోయాడు. ఆయన తీసుకువెళ్ళడానికి బండి రాగానే పేదరాలు ఉమ ఆయన వెంట తెచ్చిన సామాన్తో పాటు నిలవ పచ్చళ్ళలో ఉన్న జాడీలను కూడా బండిలో పెట్టబోగా భూపతి వాళ్లను వారిస్తూ, ఇంకా అవెందుకు, ఇక్కడ అవసరపడతాయని తెచ్చుకున్నాను. అక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి, కూడా తీసుకుపోవడం కొట్టి మోతబరు అన్నాడు. ఇది విని పేదరాలు కూతురు ముఖముఖాలు చూసుకున్నారు. భూపతి వెళ్ళిపోయాక వాళ్ళు జాడీల మూతలు తీసి చూస్తే వాటిలో పచ్చళ్ళు ఇంచుమించు అయిపోయాయి. పేదరాళ్ళు బాధపడుతూ,
జమీందారు వీటిని మనకు వదిలిపెడతాడని ముందే తెలిస్తే ఎంతో బాగుండేది. తినడానికి బాగా ఉండి అమ్ముకుంటే డబ్బు తెచ్చిపెట్టే వీటిని మనమే ఉంచుకుని ఆయనకు నచ్చిన మన చౌకబారు వంటలు రోజూ చేసి పెట్టేదాన్ని అన్నది. ఎంత శ్రమకు అంతే ఫలితం అంటారు కదా! ఇప్పుడు విచారించి ఏం లాభం అని నిట్టూర్చింది ఉమ. కానీ జమీందారు భూపతి వాళ్ళని మర్చిపోలేదు. ఆయన ఊళ్ళో ఉండగా ఉమకు తానే పెళ్లి చేస్తానన్నాడు. నెల తిరగకుండా ఆయన ఒక నౌకరుతో విలువైన దుస్తులు పేదరాలికి పంపుతూ ఆ మర్నాడు ఉమకు పెళ్లి చూపులని ఆమెను చక్కగా అలంకరించమని కబురు చేశాడు. కథ సమాప్తం. రెండవ కథ మాట విలువ. ఇది బేతాళ కథ. మాట విలువ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాంటి రాజులు కొందరికి విలువల తారతమ్యాలు తెలియవు. రాజ్యపాలన చేసి సుఖంగా విశ్రాంతి తీసుకోవలసిన నువ్వు ఈ నిశిరాత్రి నానాగచాట్లో పడుతున్నావు. ఇలాగే చంద్రగిరి రాజు ఒక అనాగరికుడి చేత నానా మాటలు పడి ఒక మహాపండితుడు మాట వరుసగా అన్న మాట మాత్రం సహించలేకపోయాడు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతని కథ చెప్తాను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రగిరి రాజుకు కవులన్నా పండితులన్నా చాలా అభిమానం. ఆయన ఆస్థానంలో కవి పండితులు చాలామంది ఉండేవారు. అందరిలోకి అగ్రగణ్యుడు ధనంజయుడు. ఆయనంటే రాజుకు ఎంతో గౌరవం. ఆ కారణంగా ధనంజయుడికి రవంత గర్వం కూడా ఉండేది. రాజు అప్పుడు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండేవాడు. ఒకసారి అలా సంచారం చేస్తూ రాజు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనేసరికి ఒక గొర్రెల కాపరి రాజును రక్షించాడు. రాజధానికి తిరిగి రాగానే రాజు తన మనుషులను పంపి ఆ గొర్రెల కాపరిని సకల మర్యాదలతో రాజధానికి రప్పించాడు. సభలోకి అడుగు పెట్టగానే గొర్రెల కాపరికి మతిపోయినట్టయింది. కానీ రాజు సింహాసనం మీద నుంచి దిగివచ్చి, గుర్తున్నదా, నువ్వు నా ప్రాణం కాపాడావు, నీకు సన్మానం చేయటానికి పిలిపించాను అనేసరికి గొర్రెల కాపరి రాజును గుర్తుపట్టి, ఏమిటి, నువ్వు రాజువా? నిన్ను నువ్వు కాపాడుకోలేవు కానీ ఈ సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని అందరినీ ఏలుతున్నావా అన్నాడు ఆశ్చర్యంగా. వాడి మాటలకు కోపం వచ్చి రాజుగారు ఏం చేస్తాడో అని సభలో అందరూ హడిలిపోయారు. రాజు మాత్రం ఏమీ చెల్లించకుండా, నీ సందేహం సరి అయినది. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించక ఎంతటి శక్తిమంతుడైనా బలహీనుడైపోతాడు. ఈ దేశపు రాజును కాపాడే అవకాశం నీకు రావటం నీ అదృష్టం అంటూ వాడికి 1000 బంగారు కాసులు బహుమతి ఇప్పించాడు. గొర్రెల కాపరికి కొంతసేపు నోట మాట రాలేదు. వాడు జంకుతూ డబ్బు తీసుకుని, ఈసారి బూళ్ళ మీద తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా మసలుకో, పనీపాట గలవాణ్ణి, అన్నపడల్లా నిన్ను కాపాడటానికి నాకు తీరిక ఉండదు అన్నాడు. ఈ మాటకు రాజు మరింత గట్టిగా విరగబడి నవ్వాడు. తమ రాజుగారి సహనశక్తి చూసి సభికులందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ధనంజయుడికి మనసులో ఒక విధమైన బాధ పట్టుకున్నది. రాజు గొర్రెల కాపరిని ఆదరించి సన్మానించటం వరకు అతను అర్థం చేసుకోగలిగాడు. కానీ అంత అనాగరికుడు తనను బహిరంగ సభలో అంత తేలిక చేసి మాట్లాడితే రాజు ఎలా సహించాడు? అలాంటి వాడు తనకిచ్చే గౌరవానికి విలువ ఏమిటి అని. గొర్రెల కాపరికి రాజు దృష్టిలో ఉన్న విలువ తనకు ఉన్నది లేనిది తెలుసుకోవాలని ధనంజయుడు దహదహలాడిపోసాగాడు. సభలో ఒకసారి ఏదో చర్చ జరుగుతూ ఉండగా అతనికి తన అనుమానం తీర్చుకునే అవకాశం దొరికింది. రాజుగారు ఒక సంశయం వెలిబుచ్చిన మీదట ధనంజయుడు, పరమ మూర్ఖుడికి కూడా రాని ఈ సందేహం తమకు ఎలా కలిగిందో తెలియకుండా ఉన్నది ప్రభు అనేశాడు. రాజులో కలిగిన మార్పు వర్ణనాతీతం. ఆయన కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. ముఖం జేవురించింది. మరుక్షణమే రాజు సభ చాలించి లేచిపోయాడు. మర్నాడు ధనంజయుడికి ఆస్థాన పండితుడి పదవి ఊడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రగిరి రాజు ప్రవర్తనకు అర్థం ఉన్నదా? గొర్రెల కాపరి తనను సూటిగా అవమానిస్తే ఆగ్రహించకపోగా ఆనందించిన రాజు తన గౌరవానికి ఎంతో పాత్రుడైన ఆస్థాన పండితులలో అగ్రగణ్యుడు మాట సందర్భంగా దూషణ స్ఫురింపజేశాడని అంతగా ఎందుకు ఆగ్రహించాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు ప్రవర్తనకు అనేక సమాధానాలున్నాయి. మొదటి సంగతి, ప్రాణదాత తండ్రితో సమానుడు. అతనికి మందలించే హక్కు ఉన్నది. గొర్రెల కాపరి రాజును మందలించాడే గాని అవమానించుతున్నాను అని అనుకోలేదు. పైన వాడి మాటలలో హాస్యం ఉన్నది. సభికులలోకెల్లా రాజుతో చులకనగా మాట్లాడే అధికారం హాస్యగాడికి ఉన్నది. ఈ విధంగా గొర్రెల కాపరి కూడా సమర్థనీయుడు. మూడో సంగతి,
గొర్రెల కాపరికి రాజసభలో మతిపోయింది. ఎలా ప్రవర్తించాలో తెలియదు. సాధ్యమైనంత వరకు సహజంగానే ప్రవర్తించాలని ప్రయత్నించాడు. వాడి సహజ ప్రవర్తన కొంత మొరటుగా ఉంటుంది. తనను సన్మానించమని వాడే కోరలేదు. సన్మానించాను కదా, వాడు నాగరికుడిలాగా ప్రవర్తించాలి అని రాజు అనుకోవటం అక్రమం అవుతుంది. ఇక చిట్ట చివరి సంగతి, గొర్రెల కాపరి మాటలకు ఎవరు ఎటువంటి విలువ ఇయ్యరు. వాడి మాటలను బట్టి రాజుగారి గురించి సభికుల అభిప్రాయాలు మారవు. వారిలో కొందరు ఆగ్రహించారు కూడాను. కానీ ఆస్థాన పండితుడి మాటలకు అందరూ విలువ ఇస్తారు. మాట వరుసకే అయినా ధనంజయుడు రాజును అవమానించాడు. రాజు దానిని సహించినట్టయితే మర్నాటి నుంచి సభికులలో ఆయన పట్ల గౌరవం నిలవదు. అందుచేత ధనంజయుడిని వెళ్ళగొట్టడం న్యాయమే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ విధి లిఖితం. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, మానవులు మూర్ఖులై ఏటికి ఎదురీదినట్టు విధి లిఖితాన్ని ప్రతిఘటింప చూస్తారే కానీ వారి ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతాయి. ఇందుకు నిదర్శనంగా నీకు గుణాంకుడు అనే రాజు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం లావాండపురం అనే రాజ్యాన్ని గుణాంకుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒకసారి ఆయన దూరాన ఉన్న అరణ్యాలలో వేటాడబోయి వేట తమ్మకంలో తన పరివారానికి కూడా అందకుండా కీకారణ్యం మధ్య ఉండగా చీకటి పడింది. ఆ రాత్రికి ఆయన ఆ అరణ్యంలో ఉండే ఒక వేటగాడి గుడిసెలో తలదాచుకోవలసి వచ్చింది. ఆ గుడిసెలో వేటగాడు, అతని భార్య, వారం రోజుల క్రితం పుట్టిన వారి బిడ్డ మాత్రమే ఉన్నారు. వేటగాడు రాజును గుర్తించలేదు, కానీ ఎవరు గొప్పవాడై ఉంటాడు అనుకుని మర్యాద చేసి తనకున్న దానిలోనే ఆ రాత్రికి భోజనం పెట్టి రాజు పడుకునేటందుకు తోళ్లు పరిచాడు. హంసతూలిక తల్పం మీద పడుకునే గుణాంకుడికి ఆ ఎగుడు దిగుడు నేల మీద పరిచిన తోళ్లు ఏమాత్రమూ నిద్ర పట్టనివ్వలేదు. తెల్లవారుజామున కాస్త కలత నిద్ర పట్టేసరికి రాజుకు కల వచ్చింది. ఆ కలలో ఎవరో అస్పష్టంగా కనిపించి, రాజా, ఈ గుడిసెలో ఉన్న పసిగుడ్డు ఎవరనుకున్నావు? నీకు కాబోయే కోడలు. ఈమె లోకోత్తర సుందరి అవుతుంది అన్నట్టు తోచింది. రాజు నిర్ఘాంతపై లేచి కూర్చున్నాడు. ఈ వేటగాడి కూతురు తన కోడలు కావడమేమిటి? తన బొందులో ప్రాణం ఉండగా అలా జరగడానికి వీల్లేదు. ఇది విధిలిఖితమైతే దాన్ని తప్పించడం తన చేతిలో ఉన్న పని. బాగా తెల్లవారినాక రాజు తన రాజధాని ప్రయాణమవుతూ వేటగాడితో, నేను ఈ దేశపు రాజును. మీ పిల్ల ఈ అరణ్యంలో పెరిగి ఏం బాగుపడుతుంది? దాన్ని నాకు ఇచ్చేస్తే నేను మా రాజభవనంలో ఉంచి పెంచి పెద్దదాన్ని చేసి మీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. రాజు ఇలా అంటుంటే ఏం సమాధానం చెప్పాలో వేటగాడికి కానీ వాడి భార్యకు కానీ తోచలేదు. చివరకు వేటగాడు చేతులు కట్టు నలుపుకుంటూ తమ చిత్తం అన్నాడు. అతని భార్య ఆ పసిగుడ్డును పొత్తిళ్లలో చుట్టి రాజు చేతికి అందించింది. ఆ మూటతో సహా రాజు తన గుర్రం ఎక్కి బయలుదేరాడు. ఆయన కొన్ని మైళ్ళు వెళ్ళాక ఆ గుడ్డల మూటని ఒక పొదలోకి విసిరేసి, ఇక నా కోడలు ఎలా అవుతావో చూస్తాను అనుకుంటూ తన నగరకు వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటికి అటుగా ఒక రైతు వచ్చాడు. అతనికి పొదల మధ్య నుంచి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. తీరా వెళ్ళి చూస్తే గుడ్డల చుట్టలాగా ఉన్నది. ఆ గుడ్డల మధ్య పసిగుడ్డ కనిపించింది. చాలా కాలంగా బిడ్డల కోసం ముఖం వాచిన ఆ రైతుకు ఆ బిడ్డను చూడగానే పరమానందమైంది. అతను ఆ బిడ్డను తీసుకుపోయి తన భార్యకి ఇచ్చాడు. ఆ విధంగా వేటగాడి కూతురు రైతు ఇంద్ర 3 ఏళ్ల పాటు అల్లారు ముద్దుగా పెరిగింది. ఆ పిల్లకు వాణి అని పేరు పెట్టారు. అంతలో మళ్ళీ రాజు రైతు ఉండే పల్లెకు రావడం తటస్థించింది. రైతు ఆయనకు తాగడానికి పాలు ఇచ్చాడు. రైతు ఇంట పెరుగుతున్న వాణిని చూసి, మీ పిల్ల చాలా అందంగా ముద్దుగా ఉన్నది అని అభినందించాడు. వాణి మా కన్న కూతురు కాదు మహారాజా, ఎవరు కనిపారేసిన బిడ్డ. 3 ఏళ్ల క్రితం పసిగుడ్డుగా మాకు పొదల్లో దొరికింది. అయినా మేము దీని సొంత బిడ్డలాగానే పెంచుకుంటున్నాం అన్నాడు రైతు. రాజు గతుక్కుమన్నాడు. ఆ వేటగాడి పిల్ల ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందనుకున్నాడు. కానీ అలా జరగలేదు. విధికి తనకు పోటీ జరుగుతూ ఉందన్నమాట. ఈ పోటీలో తాను నెగ్గి తీరాలి. ఇలా అనుకుని, ఈ పిల్లను నేను పెంచుకుంటాను. మీ ఇంట కన్నా మా రాణివాసంలో ఎన్నో రెట్లు సుఖంగా బతుకుతుంది, ఏమంటావు అని రైతును అడిగాడు. పిల్లను రాజుకి ఇవ్వడం రైతుకు కానీ అతడి భార్య కానీ ఏమాత్రం ఇష్టం లేదు. అయినా రాజు మాట కాదనడానికి వీల్లేదు కనుక చిత్తం, అలాగే చేయండి అన్నాడు రైతు. రాజు వాణిని తన గుర్రం మీద ఎక్కించుకుని బయలుదేరి దారిలో తగిలిన చిన్న నదిలోకి ఆమెను తోసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. వాణి నీటిలో కొంత దూరం కొట్టుకుపోయి పొరుగున ఉన్న రాజ్యంలో రేవు చేరింది. ఆ సమయానికి ఆ దేశపు రాణి ఆ రేవుకు స్నానానికి వచ్చి నీటిలో కొట్టుకుపోస్తున్న ఆ పిల్లను చూసి తన నౌకరుల చేత తీయించింది.
స్పృహ తప్పిన వాణికి కొంతసేపటికి స్పృహ రాగానే నీ పేరేమిటమ్మా అని రాణి అడిగితే వాణి అని ఆ పిల్ల సమాధానం చెప్పింది. ఆ పిల్ల అందం చూసి ముగ్ధురాలై రాణి తనకు ఆడపిల్లలు లేనందున వాణిని తన కుమార్తెలాగే పెంచి పెద్ద చేసింది. యుక్త వయసు వచ్చేసరికి వాణి అద్భుత సౌందర్యవతిగా తయారైంది. ఆ సమయంలో ఒకసారి లావాణ దేశపు రాజకుమారుడు ఆ దేశానికి రావడం తటస్థించింది. ఆ యువకుడు వాణిని చూడగానే ఆమెను గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు. వాణిని పెంచిన రాణి అభ్యంతరం చెప్పలేదు. కానీ వాణి తనకు పుట్టిన పిల్ల కాదని, 3 ఏళ్ల పిల్లగా ఏట్లో కొట్టుకుపోతూ ఉండగా దొరికిందని, అందుకు అభ్యంతరం లేకపోతే పెళ్లి విషయం నిర్ణయించుకోమని రాజకుమారుడితో అన్నది. మా నాన్న అనుమతి తీసుకువచ్చి పెళ్లాడతాను. వాణి మీ కన్న కుమార్తె కాకపోయినా నాకేమీ అభ్యంతరం లేదు అని రాజకుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి విషయాలన్నీ చెప్పాడు. గుణాకుడు అంతా విని నిర్ఘాంతపోయాడు. విధిదే పైచేయి అవుతుందని ఆయన అనుకోలేదు. ఆయన తన కొడుకుతో, నేను ఈ పెళ్లికి ఎంతమాత్రం ఒప్పను. నా తర్వాత సింహాసనం మీద కూర్చోవలసిన వాడివి కులగోత్రాలు లేని పిల్లిని ఎలా పెళ్ళాడతావు అన్నాడు. రాజకుమారుడు తండ్రిపై తిరగబడి, నేను వాణిని పెళ్ళాడడానికి మీ సింహాసనమే అడ్డమైతే అది నాకు అవసరం లేదు. నేను వెళ్ళి నేను వరించిన కన్యను పెళ్ళాడుతున్నాను. మీరు నన్ను స్వయంగా ఆహ్వానిస్తేనే కానీ నేను తిరిగి ఈ దేశంలో అడుగు పెట్టను అంటూ వాణి ఉన్న చోటికి వెళ్ళిపోయాడు. రాజు తన ఓటమి పూర్తి అయినట్టు గ్రహించాడు. ఆయన తన కొడుకు వివాహానికి హాజరైనాడు. పెళ్లిపీటల మీద తన కొడుకును కోడల్ని చూడగానే ఆయనకు ఆశ్చర్యం వేసింది. వాణికన్నా అందమైన కోడలు రాజటీవీ గలది 100 ఏళ్లు వెతికినా తనకు దొరకదు. ఈ వివాహానికి చాలామంది రాజులు వచ్చారు. అందరూ వాణిని మెచ్చుకున్నవాళ్లే. ఇన్నేళ్లుగా తాను ఈ వివాహం జరగకుండా ఉండగలందుకు అన్ని పాటలు ఎందుకు పడింది ఆయనకు అర్థం కాలేదు. ఆయన తన కొడుకును కోడల్ని తన రాజధానికి తీసుకుపోయి అరణ్యంలో ఉన్న వేటగాడిని అతని భార్యను పిలిపించి, ఇదిగో మీరు కన్న పిల్ల, ఈమె నా కోడలైంది అని రైతును భార్యను పిలిపించి, ఇదిగో మీరు పెంచిన వాణి నా కొడుకు చేసుకున్నాను అని చెప్పి వారందరికీ తన నగరంలో నివాసాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళందరూ ఇదంతా రాజుగారి చలవే అని చాలా సంతోషించారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, విధిలిఖితం ముందే తెలిసి కూడా రాజు దాన్ని తప్పించడానికి అన్ని పాటలు ఎందుకు పడ్డాడు? నిజంగా తాను విధిలిఖితాన్ని మార్చగలవాడేనా? అలాంటివాడు చివరకు విధిలిఖితాన్ని ఎందుకు ఆమోదించాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీదలా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మానవుడు చేసే ప్రయత్నం అంతా తన ఇచ్ఛను కొనసాగించడానికి. సమర్థులైన వారెవరూ కూడా పరిస్థితులకు తల ఊగరు. రాజు విధిలిఖితం ముందుగా తెలిసిన కారణం చేత అతను దాన్ని తప్పించాలని మరింత పట్టుదల వహించాడు. అది ఆయనలో విశేషమే గాని తప్పు పట్టదగింది కాదు. వేటగాడి కుమార్తె తన కోడలవుతుందని ముందుగా తెలియనట్టయితే వివాహ సమయంలో ఆ సంగతి తెలిసిన రాజు అభ్యంతరం చెప్పి ఉండడు. ఆ సమయానికి వాణి ఆయన కోడలు కావటానికి అర్హురాలుగానే ఉన్నది. కానీ వేటగాడి ఇంట ఉండిన పసిగుడ్డు తన కోడలు కావటానికి ఎంత మాత్రమూ అర్హురాలుగా లేదు. మరొక విషయం ఏమిటంటే, విధిలిఖితం ప్రకారం జరగటానికి రాజే 2 సార్లు సాధనమయ్యాడు. అలా విధి చేతి కీలుబొమ్మ కావటానికి ఎంతటి వాడికి అభ్యంతరం ఉండదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఈ కథలపై మీ సూచనలు, సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం చేయటం లేదు. దయచేసి చేయండి. అది మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.